పొంగులేటిని బీఆర్ఎస్ అందుకే టార్గెట్ చేసిందా? తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక కీలక విషయాన్ని లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అక్రమ వ్యవహారాలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న పైరవీలకు పొంగులేటి అడ్డుపడుతున్నారని, అందుకే ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో తమకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలను పొంగులేటి ఇప్పుడు ప్రక్షాళన చేస్తుండడంతో తమ పనులు కావడం లేదన్న కోపంతోనే బీఆర్ఎస్ పెద్దలు పొంగులేటి అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని అధికారపక్షం వాదన. పొంగులేటిని ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా తమ పాత పనులను చక్కబెట్టుకోవాలనే వ్యూహం ఇందులో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం పొంగులేటిపై అక్రమ మైనింగ్ అనే అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తున్నారు. కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం, గవర్నర్కు ఫిర్యాదు చేయడం ద్వారా దీనిని ఒక పెద్ద స్కామ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయడం ద్వారా ఆయన రాజకీయ ప్రభావాన్ని తగ్గించవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. గతంలో తమ పార్టీలో ఉన్న వ్యక్తి కావడంతో ఆయన బలహీనతలు తమకు తెలుసని, అందుకే పగడ్బందీగా ఆధారాలతో దాడి చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఇది నిజంగా అవినీతిపై పోరాటమా లేక రాజకీయ కక్ష సాధింపా అన్నది ప్రజల్లో చర్చనీయాంశమైంది. రాజకీయంగా చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బతీశారు. గత ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అవడానికి ఆయనే ప్రధాన కారకుడు. భవిష్యత్తులో కూడా ఆయన తన పట్టును పెంచుకుంటే బీఆర్ఎస్ ఆ జిల్లాల్లో కోలుకోవడం అసాధ్యం. అందుకే ఆయనపై అవినీతి ముద్ర వేయడం ద్వారా ప్రజల్లో ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కంటే పొంగులేటిని టార్గెట్ చేయడం వల్ల అటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు, ఇటు తమ బద్ధశత్రువుపై పగ తీర్చుకోవచ్చు అనే వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.